హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్‌లో అయితే ఎగ్జామ్స్‌కి సంబంధించేసిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా అంటే లేటెస్ట్ అప్డేట్స్‌కి సంబంధించేసి ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే అందిస్తూ ఉంటాను. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ అనేది మీరైతే నోటిఫికేషన్ రూపంలో అయితే పొందొచ్చు. అదేవిధంగా ఎవరికి తెలియని స్కీమ్స్ కూడా మీరైతే తెలుసుకోవచ్చు. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇంకా టాపిక్‌లోకి పోయినట్లయితే ఏపీ సీఎం అప్డేట్ కల్పన స్కీమ్ 2025 ఈ స్కీమ్ గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఏపీలో సీఎం ఉపాధి కల్పన పథకం ప్రారంభమైతే అవ్వబోతుంది. 50 లక్షల వరకు రుణం యువతకు అయితే పంపర్ అవకాశం అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుందన్నమాట. త్వరలోనే సీఎం ఉపాధి కల్పన పథకం అయితే ప్రారంభం అవ్వబోతుంది. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు అయితే అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ యువతకు మరో శుభవార్త రానుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త సీఎం ఉపాధి కల్పన చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటే CMEGP ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే అప్డేట్ చేయబోతుంది, అంటే రాబోతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతుంది అనేది అయితే మాకు తెలిసింది. అందుకని ఈ యొక్క పథకం గురించి మనమైతే వీడియో చేయడం అనేది అయితే జరుగుతుందన్నమాట. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యువతకు స్వయం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఈ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఈ యొక్క యువతలకు ఏపీలో ఉన్న యువతకు స్వయం ఉపాధి, ప్రతి ఒక్క యువతకు స్వయం ఉపాధి ఇవ్వడం అనేది అయితే, అంటే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అనేది అలాంటివి అయితే లక్ష్యంగా అయితే పెట్టుకుని మన ఏపీ ప్రభుత్వం అనేది ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుంది. సుమారుగా 300 కోట్లు, అంటే ఒక సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు అయితే కేటాయిస్తుంది ఈ పథకం పైన. ఈ యొక్క రుణ సౌకర్య వివరాలు చూసుకున్నట్లయితే సీఎం ఉపాధి కల్పన పథకం కింద యువతకు వ్యాపారం ప్రారంభించేందుకు రుణ సాయం అయితే అందిస్తున్నారు. అంటే సేవా రంగంలో అయితే 2 లక్షల నుండి 20 లక్షల వరకు అయితే రుణం అయితే అందిస్తారు. అదేవిధంగా ఒకవేళ తయారీ రంగంలో అయినట్లయితే 10 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణం అందించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు కూడా ఇది పొందొచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ యొక్క స్కీమ్ గురించి నేనైతే వీడియో అనేది అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే నోటిఫికేషన్ లోపల అయితే పొందాలనుకున్నట్లయితే అందరికన్నా ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మాత్రమే మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. సో బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్లో పెట్టుకోండి. క్యాబినెట్ మీటింగ్లో జరిగిన కొన్ని వివరాలు అయితే తెలుసుకున్నాం ఈ యొక్క స్కీమ్ గురించి. అంటే క్యాబినెట్ మీటింగ్లో జరగబోతున్నవి అయితే తెలుసుకున్నాం. ఈ యొక్క పథకం రూపకల్పన దాదాపు పూర్తయిందని అయితే చెప్పాను కదా. ఈ నెల 10వ జరగనున్న అంటే 10వ తేదీ, ఈ నెల 10వ తేదీ ఒక క్యాబినెట్ సమావేశంలో అయితే జరుగుతుందన్నమాట. ఆ సమావేశంలో ఈ యొక్క సీఎం ఉపాధి కల్పన పథకం గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడతారు. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా అయితే దీని గురించి అయితే మాట్లాడారు. ఎందుకంటే ఈ యొక్క పథకం ఈ యొక్క పథకం రూపకల్పన దాదాపు అయితే పూర్తయింది కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో అయితే ఖచ్చితంగా మాట్లాడేదానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా మాట్లాడతానైతే నేనైతే చెప్తున్నాను. ఇది అయితే అఫీషియల్గా అయితే జరగలేదనమాట, నేను చెప్తున్నాను. ఒకవేళ దీని గురించి మాట్లాడినట్లయితే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో అయితే మాట్లాడినట్లయితే దీని గురించి ఖచ్చితంగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అయితే ఉంటుంది. ఆన్లైన్ ప్రక్రియ అయితే ఉంటుంది. ఈ యొక్క దరఖాస్తు మీరు చేసుకోవాలనుకున్నట్లయితే ఆన్లైన్లో కానీ మీకు ప్రాసెస్ అయితే పూర్తి తెలుసుండదు. సో ఒకవేళ మీరు ఆన్లైన్లో చేసుకోవాలనుకున్నట్లయితే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మీరు పొందాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూసారా, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో. మీరు ఏ వీడియో పొందాలన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని. సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీకే ఇంకా మంచిది. అదేవిధంగా నాకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. యువతకు నూతన ఆశ, అంటే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగ యువతకు కొత్త ఆశ కలిగే అవకాశం ఉంది. అంటే మాకు జాబ్స్ రావాలని చెప్పి నిరాశపడిపోయి ఉంటారు కదా, వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ వలన జాబ్స్ వస్తాయని చెప్పేసి కొంచెం ఆశ కలిగి కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు జాబ్స్ పైన. అది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు మన యొక్క ఏపీకి. సో ఓకేనా, చిన్న వ్యాపారాలు, అదేవిధంగా స్టార్ట్ పేర్లు, అదేవిధంగా ప్రారంభించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం అనేది చెప్పొచ్చు అనమాట.
చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతకు స్వయం ఉపాధి మార్గం సుగమం కానుంది. ఓకేనా, అర్థమైందా? మీకు ఏమైనా అర్థం కాకపోయినట్లయితే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. చాలామంది రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి అయితే పెట్టట్లేదు. నేను ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను. మీరు కానీ పెట్టినట్లయితే నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. సో మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. కామెంట్లో ఏమైనా అర్థం కాకపోయినట్లయితే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈరోజు వీడియో ఇది ఇచ్చి వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఐపాడ్స్ ఎంత ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. జై హింద్.